వస్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఏ రకంగా ఉన్నాయి, 2 రోజుల సదస్సులో వాళ్లకు రాష్ట్రంపై ఎటువంటి అభిప్రాయం కలిగింది, వచ్చినటువంటి డెలిగేట్స్ని ఎంతవరకు ప్రభుత్వం ఆకట్టుకోగలుగుతుందనే అంశాలు మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధులతో మాట్లాడదాం. మేడం నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సమ్మిట్ ఎలా జరుగుతూ ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మేము ఢిల్లీ నుంచి వచ్చామండి. ఢిల్లీలోది మాకు తాన్సేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని చెప్పి ఒక కల్చరల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో సీఎం గారు నిన్న కూడా అనౌన్స్ చేశారు, మన ఆంధ్రప్రదేశ్లో మనం చాలా పనులు చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఫ్యాక్టరీలు ఇవి చాలా చేస్తున్నాం. సో ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా మేము కంట్రిబ్యూట్ చేద్దామని, ఎందుకంటే మాకు వీ కెన్ ఫీల్ దట్కి చాలా సపోర్ట్ అనమాట, గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉందండి. సో దే ఆర్ ఇన్వైటింగ్ అస్. సో మాలాంటి వాళ్ళు బయటకు వెళ్ళి చేసే వాళ్ళని కూడా వీఆర్ కమింగ్ బ్యాక్ హోమ్, మన ఇంటికి తిరిగి మన విశాఖపట్నం వచ్చి ఇక్కడ లైక్ కూచిపూడి గురించి నేను చెప్పారనమాట. కూచిపూడి మనం పిల్లలకు నేర్పించాలి, ప్రతి మన స్టూడెంట్స్కి నేర్పించాలి. సో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు ఇన్ని పనులు చేస్తున్నాం మనం అందరూ, ఏంటంటే సీఎం గారు చెప్పినట్టు కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసిన తర్వాత ఒక 1 అవర్ రిలాక్సేషన్ అనమాట. మన పిల్లల చేత మనం మ్యూజిక్, డాన్స్, కల్చరల్ యాక్టివిటీస్ అండి. మన స్టేట్ని మనం అన్ని చోట్ల అన్ని విషయాల్లోని ప్రథమ స్థానంలో ఉంచాలని అనుకుంటున్నాం. సో కల్చరల్ హెరిటేజ్లో కూడా ప్రథమ స్థానంలో ఉంచాలని మేము స్పెషల్గా ఇక్కడికి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తాలూకా కూచిపూడి నృత్యం మొత్తం దేశం అంతా ఇంటర్నేషనల్ లెవెల్, గ్లోబల్ లెవెల్లో కూడా చూపించడానికి అని చెప్పి మేము వచ్చాం. మాకు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయగలిగితే ఆ విధంగా చేస్తాము. గవర్నమెంట్ తరపు నుంచి చాలా సపోర్ట్ ఉంది. గవర్నమెంట్ చెప్తున్నటువంటి అంశాలు మౌలికపరమైనటువంటి ఏర్పాట్ల విషయంలో కానీ, రెస్పాన్స్ విషయంలో కానీ ఎట్లా ఉంది, డెలిగేట్స్ ప్రధానంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది ప్రమోషన్కి, స్టేట్ని ప్రమోట్ చేయడానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ సమ్మిట్? నాకు తెలిసి అసలు మాకు తెలిసింది ఈ సమ్మిట్ ద్వారానండి. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఉంది పిల్లలకి, దీని ద్వారా ఏంటంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. ఇప్పుడు కూచిపూడి నేర్పించే టీచర్లు వాళ్ళందరికీ ఉపాధి అవకాశం కలుగుతుంది, పిల్లలు నేర్చుకుంటారు దీని ద్వారా. సో నాకు ఈ సమ్మిట్ ఒక ఇన్విటేషన్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్లో చూసినప్పుడే నాకు తెలిసింది, ఓకే ఒక ప్లాట్ఫామ్ అనమాట. మాలాంటి వాళ్ళందరికీ చాలా మంది చేయాలనుకుంటాం, కానీ మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఎవరితో మాట్లాడాలి, ఎవరితో అప్రోచ్ అవుతే నాకు ఈ పని అవుతుంది. సో చాలా మంది చేయాలనుకుంటారండి, ఈవెన్ ఎన్ఆర్ఐలు కూడా, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చేయాలనుకుంటారు, కానీ వాళ్ళకి మాకు తెలియదు అనమాట. నేను 15 years నుంచి ఢిల్లీలో చేస్తున్నాను, వైజాగ్ అమ్మాయిని అయ్యి ఉండి. సో ఈ సమ్మిట్ ద్వారా తెలిసిందనమాట. ఈ సమ్మిట్ ద్వారా ఏంటంటే నేను కూడా ఇక్కడ చేయొచ్చు అని. సో ఐ కేమ్ బ్యాక్, నేను వచ్చి చూస్తున్నాను అనమాట. సో మన ఇక్కడ పిల్లలు కూడా, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా అందరికీ మనం ఇక్కడ కూడా చేద్దాం అని చెప్పేసి, మన కల్చరల్ హెరిటేజ్ని మనం మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో షోకేస్ చేద్దాం అని చెప్పేసి మాకు తెలిసి అందుకు వచ్చామండి. థ్యాంక్ యూ మేడం. ఇది ప్రతినిధులు చెబుతున్నదైతే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడం ద్వారా, అవగాహన ఏర్పరచుకోవడం ద్వారా రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు కానీ, తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కానీ ఉన్న అవకాశాలను తెలుసుకోగలుగుతున్నాం ఇటువంటి సమ్మిట్ల ద్వారా అని డెలిగేట్స్ చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం సమ్మిట్. 18 years నుంచి బయట ఉంటాను, 10 years నుంచి యాజ్ ఎన్ఆర్ఐ అవుట్ సైడ్ ఉంటాను. ఏం చెప్తారు ఈ సమ్మిట్? లాస్ట్ ఇయర్ మీరు అటెండ్ అయ్యారా? లాస్ట్ ఇయర్ సమ్మిట్ ఎట్లా ఉంది, మీరేం చెప్తారు సమ్మిట్? లాస్ట్ ఇయర్ అయితే నేను అటెండ్ అవ్వలేదు. ఈ ఇయర్ నాకు యాక్చువల్గా ఈ గవర్నమెంట్ చేసిన అడ్వర్టైజ్మెంట్ అవనివ్వండి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఇఫ్ యూ సీ ద మేక్ ఇన్ ఇండియా, ఈవెన్ లండన్ ఎయిర్పోర్ట్లో కూడా డిస్ప్లే అవుతుంది, అదేవిధంగా యూఏఈలో కూడా. ఇటువంటి ప్రోపగండా వల్ల మిగతా ఎన్ఆర్ఐస్కి ఇన్స్పిరేషన్ వచ్చి నేను లాస్ట్ 2 months బ్యాక్ ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేశానండి. అదేవిధంగా ఇది ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ కోల్డ్ చైన్ ఫెసిలిటీ. నేను పెట్టగానే నాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఈవెన్ మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇమీడియట్గా అలాట్ చేశారు. దెన్ దే ఆర్ ఎంకరేజింగ్ మీ వెరీ గుడ్. సో నేను మిగతా నా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా చెప్పడంతో వాళ్ళు 5 members నాతో జాయిన్ అయ్యారండి. ఇప్పుడు లైవ్గా నేను చూస్తాను, ఐ వాజ్ వెరీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ దిస్ వన్. ఎర్లియర్ ఐ హ్యావ్ సీన్ ద వైబ్రెంట్ గుజరాత్, ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ గుజరాత్. సో దాంతో పోల్చుకుంటే ఏపీ మన సీఎం గారు చేసిన ఇనిషియేటివ్ వల్ల ఏపీ అనేది వరల్డ్ వైడ్, మెయిన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియాలో ఏపీ అనేది మంచి ప్రత్యేకత చూపిస్తుంది. మీ పేరేమన్నా? శ్రీనివాసరావు అండి, శ్రీనివాసరావు, ఎన్ఆర్ఐ, దుబాయ్.